శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 24వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ప్రపంచంలో ఎందరో పేరు పొందిన వైద్యులు ఉన్నారు. కానీ ఏమాత్రం ఖర్చు లేక సులభంగా దొరికే ఔషధం సర్వ రోగ నిర్మూలకం, అంటే శారీరక మానసిక రోగాలు అయినది మాత్రం ఇదే. కులశేఖరులు స్వానుభవం రంగరించి తెలుసుకున్న దాన్ని మనకందరికీ ఇస్తున్నారు. ఆ శ్రీకృష్ణామృతం రుచి చూడండి ఎంత బాగుంటుందో. వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువని సంజీవనైకౌషధం భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం. పిబ మన శ్రీకృష్ణ దివ్యౌషధం. అంటే మనుషులకు కలిగే సంసార బంధానికైనా విముక్తికైనా మనసే ప్రధాన కారణం. విషయాసక్తి గల మనస్సు బంధాన్ని ఇస్తుంది. ఇంద్రియ విషయములను విడిచి భగవంతునికి చెందిన విషయములను అవలంబించడం మనస్సు ముక్తినిస్తుంది. అందుకే శ్రీకృష్ణ నామము అనేది దివ్య ఔషధాన్ని మనస్సుతో త్రాగమని కులశేఖరులు బోధిస్తున్నారు. మనః, ఓ మనస్స, వ్యామోహ ప్రశమ ఔషధం. వ్యామోహ ప్రశమ ఔషధం విషయములపై మోహమును ఉపశమింపజేయు ఔషధమును. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం మునుల యొక్క మనోవ్యాపారములకు అనగా తలపులకు భగవన్ సంబంధముగా ప్రవర్తన కలుగునట్లు చేయు ఔషధమును. దైత్యేంద్ర ఆర్తికర ఔషధం రాక్షస శ్రేష్ఠులకు ఆర్తిని కలిగించు ఔషధం. త్రిభువన సంజీవన ఏక ఔషధం. త్రిభువనీ సంజీవనైక ఔషధం ముల్లోకములందలి వారిని బ్రతికించడి ప్రధాన ఔషధం. భక్త అత్యంత హిత ఔషధం. భక్తాత్యంత హిత ఔషధం భక్తులకు మిక్కిలి హితమైన ఔషధమును. భవభయ ప్రధ్వంసన ఏక ఔషధం. భవభయ ప్రధ్వంసనైక ఔషధం అంటే సంసార భయమును నశింపచేయు ప్రధానమైన ఔషధమును. శ్రేయ ప్రాప్తికర ఔషధం. శ్రేయ ప్రాప్తికర ఔషధం శ్రేయస్సును పొందింపచేసడి ఔషధమును. శ్రీకృష్ణ దివ్య ఔషధం. శ్రీకృష్ణ అనడి దివ్యమైన ఔషధమును. పిబ, తాగుము. ఓ మనసా, శ్రేయస్సును కలిగించు శ్రీకృష్ణ నామము అనేటటువంటి దివ్య ఔషధమును స్వీకరించు. అది మోహాన్ని చల్లారుస్తుంది. మునులు మనోవృత్తులను భగవంతుని వైపు ప్రసరింపచేయును. రాక్షసులకు ఆర్తిని కలిగించును. ముల్లోకములను జీవింపచేయును. భక్తులకు హితము కూర్చును. సంసార భయనాశకమైన శ్రీకృష్ణ నామము అనడి ఔషధమును సేవించు ఓ మనసా. వ్యామోహం పోగొట్టే ఔషధం శ్రీకృష్ణ నామం. ఎదుట కనిపిస్తున్న వస్తువులను గుర్తించలేని స్థితిని వ్యామోహం అంటారు. జరతీవ్రతలో ఇటువంటి స్థితి కలుగుతుంది. విషయములపై వ్యామోహం కలిగిన వాళ్ళు తన లోపల బయట వ్యాపించి ఉన్నవాడు అంతర్బహిష తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత సహజ బంధువు అయిన శ్రీకృష్ణ పరంధాముని చూడక లేనివాని కోసం పలవరించి పొందుటకు ఆరాటపడతారు. అట్టి వ్యామోహాన్ని ఉపశమింపచేయగల దివ్యౌషధం శ్రీకృష్ణ నామం. ఆ ఔషధమిచ్చే వైద్యుడెవరు? శ్రీకృష్ణుడే. ఇదొక వింత. వైద్యుడు ఔషధం రెండూ అతడే. ఇద్దరికీ అభేదమే. అందుకే భగవంతుని నామాల్లో వైద్య అని, బిషక్ అని, భేషజం అని, ఔషధం అని అభేదం నిరూపించబడింది. వేద్యో వైద్య సదాయోగి అని కదా మనకి విష్ణు సహస్రనామంలో చెప్తారు. అలాగే త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం బిషక్, ఇది కూడా విష్ణు సహస్రనామంలోదే కదా. ఇంకా ఏం చెప్తున్నారు అందులోనే? ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ అంటున్నారు. అందువలన వశిష్ఠాది మహర్షుల మనోవృత్తి భగవద్ధ్యానము, దానికి అనుగుణమైన ప్రవృత్తి అనగా భగవత్పరములైన జప హోమాదులు భగవత్ కైంకర్యం చేయనట్లు అనుగ్రహించు దివ్య ఔషధం అది. బ్రహ్మము అన్నదని తెలుసుకున్నట్లయితే వానికి అస్తిత్వం ఉంది, అంటే అతడు ఉన్నవాడవుతాడు.
బ్రహ్మము లేదని భావించినట్లయితే అతనికి అస్తిత్వమే లేదు. అజ్ఞానావృతములైన ఈ ముల్లోకాలు అనగా అందలి జీవులు బ్రహ్మమున్నది అని తెలుసుకోలేక మృతులే అవుతున్నారు. అట్టి తరుణంలో తానే ప్రత్యక్షంగా కనిపించి విశ్వమంతా నిండిన పరబ్రహ్మనని తెలిపి జీవింపచేస్తున్నాడు. విశ్వరూప సందర్శన సందర్భముల ప్రయోజనం కూడా అదే కదా. అందుకే శ్రీకృష్ణ దివ్య ఔషధం త్రిభువనములకు సంజీవనౌషధం అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? ఓ మనసా, వ్యామోహం అనే దానిని అణిచేటటువంటి ఔషధం, మునుల యొక్క మనోవృత్తులను నారాయణుడి వైపుకు నడిపే ఔషధం, దైత్యేంద్రులకు దుఃఖాన్ని కలిగించే ఔషధం, 3 లోకాలను ఉజ్జీవింపచేయటానికి ముఖ్య ఔషధం, భక్తులకు హితమును కలిగించే ఔషధం, సంసార భయమును పోగొట్టే ముఖ్య ఔషధం, శ్రేయస్సును పొందింపచేసే శ్రీకృష్ణుడను దివ్య ఔషధమును పానము చెయ్యి. వాక్కును పొగిడితే మనసుకు కోపం కలుగుతుంది, మనసు సరిగా ఉండని పక్షంలో అనర్థం సంభవిస్తుంది అని తలచి కులశేఖరులు ఈ శ్లోకంలో మనస్సును సంబోధిస్తున్నారు. ఏమని? శ్రీమద్ భాగవతంలో కనబడే ఒక కథ ప్రకారం అగ్ని, వరుణ, ఇంద్రాదులకు స్వాహ అని గట్టిగా చెప్పి హవిస్సును అర్పిస్తారు. అదే బ్రహ్మకి ఇచ్చేటప్పుడు మంత్రాన్ని మనసులో తలుచుకుని నిశ్శబ్దంగా ఇస్తారు. కారణం ఏమంటే, ఒక్కసారి వాక్కు గొప్ప, మనస్సు గొప్ప అనే వాదన వచ్చి బ్రహ్మదేవుని ఆశ్రయించి తమ వివాదాన్ని తీర్చమన్నాయి. అప్పుడు మనసే రాజు, వాక్కు పరిచారకుడు, మనస్సు జ్ఞాపక శక్తి చేత నోటితో చెప్పిస్తుంది అని బ్రహ్మ చెప్పగా వాక్కుకి కోపం వచ్చిందిట. నేను నీతోటి రాను అని పలుకగా బ్రహ్మ అప్పుడు నాకు కలిగే హవిస్సు మనసారా తలచినా చాలు, చెప్పనక్కర్లేదు అని చెప్పాడనమాట. అందుకని ఆయనకి మనసులో తలుచుకుని నిశ్శబ్దంగా హవిస్సునిస్తారనమాట. కులశేఖరులు కూడా మనస్సును తెలివిగా వశపరుచుకుంటున్నారు. ఎలాగా? భార్యాపుత్రాది బంధువర్గములు అనడి అనురాగాలు దీర్ఘకాల ప్రయాణ సమయంలో వెంటరానివి. వాటిపై వ్యామోహం తగదు. మోహాన్ని వదిలితేనే మనసు భగవన్నామ సంకీర్తనకు సిద్ధమవుతుంది. వశిష్ఠాది మునులందరూ కూడా తమ మనో ఇంద్రియములను జయించినటువంటి వారు. సేవించినటువంటి దివ్య ఔషధం శ్రీకృష్ణ ఔషధం. భగవద్భక్తులకు విఘ్నములను కలిగించే శత్రువులకు ఈ ఔషధం దుఃఖాన్ని కలిగించేటటువంటిది. వైద్యులు దేహ స్వభావంను, దేశ కాలాలను చూసి మందులను మార్చి ఇస్తూ ఉంటారు. ఈ ఔషధం దేహ స్వభావంనకు, దేశ కాలాదులకు సంబంధం లేకుండా 3 లోకాలకు దివ్య సంజీవని ఔషధం వంటిది ఇది. భక్తులైనటువంటి వారికి ఈ మందు అత్యంత మధురంగా ఉంటుంది. ఆ భక్తులకు లేదా భగవద్ విరోధులకు చేదుగా ఉంటుంది. అభక్తులకు, భగవద్ విరోధులకు చేదుగా ఉంటుంది. ఏది? ఆ శ్రీకృష్ణ నామ దివ్య ఔషధం. కామ క్రోధాదుల చేత నోటికి చేదుగా ఉంటుంది. తిరుమంగయాళ్వార్లు వాడినేన్ అని గర్భజనన యాతన, వార్ధక్య మరణ యమ అనే అవస్థలు దుఃఖమును కలుగచేసేవే అని చెప్పి తెలియజేస్తారు. అటువంటి బాధల్ని పూర్తిగా పోగొట్టడానికే శ్రీకృష్ణ అనే దివ్య ఔషధాన్ని ఓ మనసా నిరంతరం పానం చెయ్యి. అది మాత్రమే పరమహితాన్ని కలుగచేసేటటువంటిది అని ఆళ్వార్లు హితం బోధిస్తున్నారు. అటువంటి ఔషధాన్ని సేవించి తరించినటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. అందరికీ తెలుసున్నతనే, కుచేలుడు. అతని అసలు పేరు సుధాముడు. కుచేలుడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేస్తారు. కుచేలుడు కూడా సాందీపని వద్ద విద్యాభ్యాసం చేస్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి కుచేలుడికి మైత్రి బంధం ఏర్పడుతుంది. విద్యాభ్యాసం అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకున్నాడు. కుచేలుడు తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. ధనార్జన మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటూ ఉంటాడు. అతని భార్య కూడా చాలా ఉత్తమురాలు. పతికి అన్ని విధాలా అనుకూలంగా నడుచుకుని బతుకుతోంది. ఆ దంపతులు ఎంతో దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు. చివరికి పాపం ఆ ఇల్లాలు ఒకనాడు భర్తతో, మీరెప్పుడు మీ మిత్రుడు కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు కదా, అతను గొప్ప ప్రభువు, ఐశ్వర్యవంతుడు అని. అతనిని కలిసి సహాయం అడిగితే
కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్య బాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది ఎరగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్ళి కలుసుకోరాదు అని ఎంతో దీనంగా వేడుకుంటుంది. కుచేలుడు సరే అని ఒప్పుకొని ఎంతో ఆనందంగా కుచేలుడు ద్వారకకు బయలుదేరుతాడు. కుచేలుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఏమని? ధనమేమీ దొరక్కపోయినా పర్వాలేదు, కనీసం ఈ నెపంతోనైనా చాలా కాలం తర్వాత నా స్నేహితుడిని చూసే ఆనందించే అవకాశం నాకు లభిస్తోంది అని ఎంతో సంతోషంగా తనలో తాను అనుకున్నాడు. కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్న అటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరుకుని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుని కలవనిస్తారా అని సందేహపడతాడు. తన మదిలో లోకరక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుందా లేదా అని కుచేలుడు అనుకుంటాడు. దూరం నుంచే తన స్నేహితుడిని చూసి కృష్ణుడు లేచి 2 చేతులు ముందుకు చాచి గబగబా వెళ్ళి ఆ కుచేలుని కౌగిలించుకుని కుచేలుని లోపలికి తీసుకుపోయి ఆసనమిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటాడు. దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకున్నటువంటి కుచేలుణ్ణి చూసిన సభలోని వారు కుచేలుడి యొక్క అదృష్టాన్ని ఎంతో కొనియాడతారు. సపర్యలయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ అందులో భాగంగా ఒకసారి మన గురుపత్ని దర్బలు తెమ్మని పంపితే వర్షం పడడం వల్ల ఎంతకు రాకపోవడం వల్ల మన గురువుగారు మనల్ని గురించి ఎంతో కంగారు పడ్డారు కదా అని కుచేలుడితో అంటాడు. ఈ విధంగా చిన్ననాటి గురుకులం కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఆ మిత్రులు ఇద్దరు ఎంతో మురిసిపోతారు. ఆ తర్వాత కృష్ణుడు కుచేలునితో తనకి ఏమైనా తీసుకుని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూటను దాచుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ కృష్ణుడే ఆ మూట తీసుకుని విప్పుతూ రుక్మిణితో, చూసావా ఎంత ఆప్యాయంగా నాకు ఇష్టమైన అటుకులు తీసుకొచ్చాడో అని చెబుతూ అందులో నుంచి ఒక పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తలాడించి మరో పిడికెడు వేసుకోబోయాడు. అప్పుడు రుక్మిణి, ఒక్క పిడికెడు నీకు ఇచ్చినందుకే నీ మిత్రుడికి ఇహంలోనూ పరంలోనూ సకల సంపదలు ఏర్పడ్డాయి. ఇంకొక పిడికెడు అటుకులు తింటే ఏమిస్తారో నాకు తెలుసు, చాలు అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా సరే అని ఊరుకున్నాడు. ఆ తర్వాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు. కుచేలుడు ఇంటికి వస్తూ తోవలో తన భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, అరెరే, ఆ పరమ సంతోషంలో మా ఆవిడ చెప్పింది మరీ చెప్పి పంపించింది కృష్ణుణ్ణి అడగమని చెప్పి, అది నేను కృష్ణుణ్ణి అడగనే లేదు. అయినా ఎలా నోరు విప్పి నాకు ఇది కావాలని అడగను? ఆ మహాత్ముడిని చూడగలిగిన భాగ్యమే చాలు అని తృప్తిగా అడుగులు వేసుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇంటికి దరిదాపులకి చేరుకున్నాక అక్కడ అంతా కొత్తగా కనిపించింది. ఇంత పెద్ద భవనం తన పల్లెలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. నా నివాసం ఏమైపోయింది అని వెతుకుతూ కుచేలుడు వస్తూ ఉండగా నౌకర్లు ముందుకొచ్చి, దయచేయండి స్వామి అని ఆ భవనంలోకి కుచేలుడిని తీసుకుని పోయారు. లోపలికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య ఎదురై, స్వామి దయచేయండి అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఆ ఐశ్వర్య నిలయంలోకి తీసుకుని వెళ్ళింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహమే అని అర్థమైంది. అడగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో అంతకంటే ఎక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితుడైన శ్రీకృష్ణ భగవానునికి కుచేలుడు నమస్కరించాడు. అంత ఐశ్వర్యం ఇచ్చినప్పటికీ కూడా అతనిలాగానే ఉన్నాడు, కానీ ఐశ్వర్యవంతుడిలాగా మాత్రం లేడనమాట. ఆ విధంగా ఆయన కృష్ణ భగవానుల్లో చివరికి ఐక్యమైపోయి తరించిపోయాడు. అందుకని ఏమంటున్నారంటే, జీవులు కోరదగినవి 2. ఒకటి ప్రేమ అంటే, ఒకటి ప్రేయము అంటే ఇహలోక సంసారముపై ఆసక్తి. 2 శ్రేయము అంటే మోక్షం. ఒకటి ప్రేయము, రెండోది మోక్షము. అంటే
ఇహలోక సంసారంపై ఆసక్తి, రెండవది మోక్షం. నిత్యము భగవత్ సాన్నిధ్యమును కోరే భగవత్ కైంకర్యము చేయుటయే శ్రేయము. వానిని భగవంతుడే కలిగించును. అదే శ్రేయస్కరమైనటువంటి శ్రీకృష్ణ దివ్య ఔషధం. కనుక మనం కూడా ఆ దివ్య ఔషధాన్ని సేవించి మన జన్మని సార్థకం చేసుకుందాం. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.